అహ్మదాబాద్ వేదికగా 2 రోజుల పాటు ఏఐసీసీ విస్తృత స్థాయి సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిన్న జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలపై ఇవాల్టి ఏఐసీసీ సమావేశంలో చర్చించి ఆమోదించారు. ప్రజాస్వామ్య సంరక్షణ, రాజ్యాంగ రక్షణ కాంగ్రెస్ బాధ్యత అంటూ తీర్మానం చేశారు. అలాగే సామాజిక న్యాయం కోసం పనిచేయాలని, దేశంలో కులగణన కోసం డిమాండ్ చేయాలని నిర్ణయించారు. అలాగే మహిళలకు 50% రిజర్వేషన్, రైతులకు మద్దతు ధరపై పోరాటం చేయాలని కూడా ఈ సమావేశాల్లో తీర్మానించింది కాంగ్రెస్ పార్టీ. పార్టీ నిర్మాణమే లక్ష్యంగా పనిచేయాలని, జిల్లా కమిటీలను పవర్స్ ఇచ్చి బలోపేతం చేయాలని కూడా నిర్ణయించారు. రాజ్యాంగమే మన ఐడియాలజీ అని, దాన్ని కాపాడుకోవాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. అలాగే జిల్లా అధ్యక్షులకు పవర్స్ ఇవ్వాలని, వారికి స్వేచ్ఛ ఇవ్వాలని భావిస్తున్నామన్నారు. జిల్లా కమిటీలే పార్టీకి పునాదులని చెప్పారు రాహుల్ గాంధీ. దాదాపు 64 ఏళ్ల తర్వాత గుజరాత్లోని అహ్మదాబాద్లో ఏఐసీసీ సమావేశాలు నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వం వహించారు. అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో పాటు దేశవ్యాప్తంగా 1200 మందికి పైగా ఏఐసీసీ సభ్యులు పాల్గొన్నారు. ఇక ఈ ఏఐసీసీ సమావేశాల్లో చేసిన తీర్మానాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం.